వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో 12th చాప్టర్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం 2 వీడియోస్లో. ఫస్ట్ 5 ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. ఈ వీడియోలో మనం 6th ఎగ్జాంపుల్ గురించి నేర్చుకుందాం. సో మన ఛానల్లో ఫస్ట్ టు 12 చాప్టర్స్ అన్ని చాప్టర్స్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ విత్ సొల్యూషన్స్ ఉన్నాయి, చూసుకోండి. మీకు వీటి లింక్ కావాలంటే మీరు ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు మన ఛానల్లో, లేదంటే ఇందులో అది ఈ వీడియోలో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, అక్కడ అన్ని లింక్స్ ఉంటాయి, చూసుకోండి. అలాగే ఫిజికల్ సైన్స్ కూడా చేస్తున్నా, ఫిజికల్ సైన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఫిజికల్ సైన్స్ వీడియో క్లిక్ చేస్తే దాని డిస్క్రిప్షన్లో కూడా మీకు వీడియో లింక్స్ దొరుకుతాయి. ఓకేనా? సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే? సో ఇది నా వీడియోస్ అన్నీ కొంచెం స్లోగా ఉంటాయి, మీరు అంటే అన్ని బేసిక్స్తో పాటు చెప్తాను, కొంచెం ఓపికగా వినండి. ఓకే? అందరికీ దాదాపు అర్థమవుతుంది. ఎవరైనా ఆల్రెడీ చాలా ఫాస్ట్గా ఉంటే మీరు కొంచెం స్పీడ్గా వినొచ్చు, లేదంటే స్కిప్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 6లో మనకి ఏమి ఇచ్చాడంటే 2 men ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ఏ టెంపుల్ ఆఫ్ 30 మీటర్ హైట్. సో ఇక్కడ మనకు ఒక గ్రౌండ్ తీసుకుందాం, ఇది గ్రౌండ్, ఇది టెంపుల్. రైట్? సో ఈ టెంపుల్ నేను ఏబి అని చూపిస్తున్నా. దీని హైట్ ఎంత అన్నాడు? 30 meters అన్నాడు. ఓకే? హైట్ అబ్జర్వ్ టు టాప్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees and 60 degrees రెస్పెక్టివ్లీ. ఒక అబ్బాయి ఒక సైడ్ నుంచి, ఇంకొక అబ్బాయి ఇంకో సైడ్ నుంచి చూస్తుండు. ఒకటి 30 degrees నుంచి చూస్తుండే, ఒకరిలో 60 degrees నుంచి. 60 degrees నుంచి చూసే వాళ్ళు ఏమో దగ్గరగా ఉంటారు, 30 degrees నుంచి చూసే వాళ్ళు దూరంగా ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే? సో 30 degrees అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది 30 degrees అనుకుందాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. రైట్? ఇది సి పాయింట్ అనుకోండి, ఇక డి పాయింట్ దగ్గర పెట్టుకోండి. రైట్? ఇది 60 degrees, అంతా 60 degrees. రైట్? సో ఇది డి పాయింట్. సో నౌ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 men, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సిడి డిస్టెన్స్ అనుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు సిబి ఒక డిస్టెన్స్ ఉంది, బీడి ఒక డిస్టెన్స్ ఉంది. సిబి డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటున్నా, బీడి డిస్టెన్స్ని వై అనుకుంటున్నా. ఓకేనా? లేకుంటే ఏబి అనుకోవచ్చు, ఎక్స్ డి అనుకోవచ్చు, బి అనుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఎక్స్, ఇది వై అనుకుంటున్నా. ఓకేనా? మనకు హైట్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఏబిసి ఒక ట్రయాంగిల్, ఏబిడి ఒక ట్రయాంగిల్. రైట్? సో ఫస్ట్ మనం గివెన్ స్టేట్మెంట్స్ ఏందో రాసుకుందాం. ఓకేనా? సో గివెన్ ఏమి ఇచ్చిందంటే హైట్ ఆఫ్ ద టెంపుల్. ఏంది హైట్ ఆఫ్ ద టెంపుల్? ఏబి. ఎంత ఇచ్చిండు? 30 meters ఇచ్చిండు. అండ్ మనం ఏమి ఇచ్చిండు? 2 యాంగిల్స్ ఇచ్చిండు. రైట్? సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. రైట్? ఫస్ట్ మెన్. సో ఏమైంది? సి యాంగిల్, అంటే యాంగిల్ ఏసిబి, యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో అట్లనే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సెకండ్ పర్సన్ ఎంత? యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది గివెన్ డేటా. మీరు గివెన్ డేటా రాస్తే మీకు 1 mark వస్తుంది. ఓకే? సో ఇప్పుడు మనం సిబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం, బీడి ఈజ్ ఈక్వల్ టు వై అనుకున్నాం. ఇది కూడా రాద్దాం. సో లెట్ ఇట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ పర్సన్ అండ్ ఫూట్ ఆఫ్ ద టెంపుల్. ఈజ్ ఈక్వల్ టు ఏంది? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. రైట్? అండ్ డిస్టెన్స్ బిట్వీన్ సెకండ్ పర్సన్, డి నుంచి ఫుట్ ఆఫ్ ద టెంపుల్, సెకండ్ పర్సన్ and foot of the
temple is equal to BD is equal to y meters. ఓకే, x మీటర్ y మీటర్. ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఏమేమి ట్రయాంగిల్స్ అని చెప్పినాం? ఏబిసి ఏబిడి. ఫస్ట్ ఏబిసి తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇందులో మనకు ఈ రెండు కావాలి, అపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. అపోజిట్ అడ్జసెంట్ అంటే tan 30 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan 30 degrees is equal to opposite side AB by adjacent side BC, right? So then tan 30 అంటే మనకు 1/√3 టేబుల్ నుంచి. AB అంటే 30 meters, BC అంటే x అనుకున్నాం, రైట్? సో దెన్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x ఇంటూ 1 x is equal to 30 into √3 30√3, రైట్? 30√3 meters. Equation number 1. Okay. Second, from triangle ABD. From the triangle ABD, so opposite side, adjacent side. Tan 60 ఇక్కడ angle 60 degrees కదా. Tan 60 is equal to opposite side AB by adjacent side BD. Okay. సో tan 60 అంటే √3, AB అంటే 30 హైట్ ఆఫ్ ద టెంపుల్, BD అంటే y అనుకున్నాం మనం. సో ఇక్కడ ఈ y ఇక్కడ తీసుకురండి, √3 ఇక్కడ తీసుకురండి. y ఈజ్ ఈక్వల్ టు 30/√3, రైట్? ఇది 1 అనుకోవాలి, ఇది ఇటు ఇది ఇటు అనమాట. సో మనం ఈజీ ఉండాలంటే y ఇది అండి, √3 ఇక్కడ అండి, మీకు ఈజీ అయిపోతుంది. ఈక్వేషన్ నెంబర్ 2, రైట్? ఇది కూడా యూనిట్స్ మీటర్స్. సో ఇప్పుడు ఈక్వేషన్ 1, 2 రెండు కలపాలి మనం. CD ఈజ్ ఈక్వల్ టు CB plus BD, లేకుంటే BC plus BD. So therefore the distance between మనం అడిగింది ఇదే కదా, the distance between the two men is equal to CD is equal to BC plus BD. Okay, ఇగో CD is equal to BC plus BD. BC ప్లస్ BD అంటే BC అంటే ఏంది, ఇది x, BD అంటే ఏంది y. సో ఇక్కడ మనకు x ఎంత వచ్చింది 30√3 ప్లస్ y ఎంత వచ్చింది 30/√3. ఓకే, సో ఇక్కడ LCM √3, అప్పుడు √3 ఇంటూ ఇది 30√3 ఇంటూ √3 ప్లస్ 30. సో ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ √3 3 అయిపోతుంది. 30 √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 30/√3. ఇక్కడ √3 స్క్వేర్కు రూట్ క్యాన్సల్, సో 3 మిగులుతుంది ఇక్కడ. 30 ఇంటూ 3 ప్లస్ 30/√3. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 30 అంటే ఎంత అవుతుంది, 3 90 ప్లస్ 30/√3. సో ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 30 120. ఓకే, సో 120/√3. దీన్ని రేషనలైజ్ చేయాలి. 120/√3 ఇంటూ √3/√3. సో ఈజ్ ఈక్వల్ టు 120√3/√3 ఇంటూ √3 3 అవుతుంది. ఇక్కడ కాలే √3 ఇంటూ √3 ఏమైంది, ఇక్కడ 3 అయింది. ఇంకో ఇట్లా క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 3 1 3 40. సో ఆన్సర్ ఈస్ 40√3 meters. 40√3 meters. ఓకేనా, 40√3 meters. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.